నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి నేను మనకు ఆల్రెడీ వీడియోలలో 2-3 వీడియోలలో మా బాబాయ్ కనబడ్డాడు. ఆ బాబాయ్ బర్త్డే ఈరోజు. అయితే నా కొడుకులందరూ, మా బాబాయ్ అంటే చాలా ఇష్టం నా కొడుకులకి. అట్లాగే మా బాబాయ్ ఏ రిలేషన్ అని మీరు అడగొచ్చు. అయితే మా సొంతం, మా అత్తయ్య వాళ్ళ సొంతం చిన్నన్న ఆయన. ఇక నన్ను వాళ్ళకు ఒకడే బాబు. నన్ను కూడా చాలా బాగా చూసుకుంటాడు వాళ్ళ కొడుకులాగా. మా ఆయన అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఈ మేనల్లుడు కాబట్టి నన్ను, ఆయనతో పాటు నన్ను కూడా బాగా చూస్తాడు. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టినాక నా పిల్లలు కూడా అలాగే చూసుకుంటారు మా బాబాయ్ని. మా పిన్ని కానీ మా బాబాయ్ కానీ చాలా బాగా చూసుకుంటారు. ఇక నా పెద్ద కొడుకు అయితే ఇక కొంచెం వాడికి తెలివి వచ్చినాక వాడంతలో వాడే సడన్గా ప్లాన్ చేసుకొని వాళ్ళ తాతకి కేక్ తీసుకొని షాల్ తీసుకొని పోదాం నాడు మమ్మీ తాతకు షాల్ కప్పేసి కేక్ కట్ చేసి వద్దాము అని మాతో పెడితే వాడే మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు. ఇక వీళ్ళేమో మా అత్త వాళ్ళ అక్క బావ, వాళ్ళు కూడా వచ్చారు మేము పోయేసరికి. ఇక నా ఈ ముగ్గురు కొడుకులతో కలిసి మా బాబాయ్ కేక్ కట్ చేస్తుండు. ఇక మా అత్తయ్య సజెస్ట్ చేస్తుంది, మా పిల్లలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడు నాకు మా మమ్మీ లేదండి, ఏదున్నా ఇక మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు చూస్తారు. అట్లా అని చెప్పి మా నాన్న చూడడం కాదు, మా నాన్న కూడా చాలా బాగా చూస్తారు. మేము 5 మంది సిస్టర్స్మి. ఇక నేనైతే వీళ్ళకి సొంతం బిడ్డలానే ఉంటా. అంటే మీన్స్ దగ్గర మాకు ఈ జగదిరుగుట్టల వాళ్ళు ఉంటారు, సుధారంలో మేము ఉంటాం కాబట్టి మంచిగా చూసుకుంటాము, మంచిగా ఉంటాం కూడా. ఇక మా అత్తయ్యని ఎట్లా చూస్తారో నన్ను కూడా అట్లనే చూస్తారు. ఇక వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా నా పిల్లలు రెడీ అవుతారు వాళ్ళ ఇంటికి పోవడానికి. ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటివి ఈ కాలంలో కూడా మనం చేసుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనరేషన్ చాలా చేంజ్ అయిపోయిందండి. ప్రేమలు అవన్నీ ఇప్పుడు కనబడట్లేదు. ఇప్పటికైనా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. కాకపోతే మేమంటూ మా పిన్ని బాబాయ్కి, మా నాన్నకి, వీళ్ళందరికీ నేనైతే టైం ఇస్తా. అబ్బా మీరు ఏమన్నా అనుకోండి, 2 వీక్స్కి ఒకసారన్నా నా పిల్లలు ఫోన్ చేసి మా పిన్నిని మా బాబాయ్ని పిలుచుకుంటారు. అదైతే నాకు తెలుసు. ఇక ఇక వాళ్ళ ఇష్టంతో నా ముగ్గురు కొడుకులు ఇక కేక్ తీసుకొచ్చి షాల్ తీసుకొచ్చి వాళ్ళకి షాల్ కప్పుతున్నారు. అదేవిధంగా ఏంటంటే మా బాబాయ్ అంటే మాకు అందరికి ఇష్టం. మా బాబాయ్, మా పెద్ద బాబాయ్ అని వాళ్ళ అన్నయ్య కూడా ఉంటాడు, ఆయన కూడా అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. ఏం లేదండి, కేక్ తీసుకెళ్ళినాం మేము పోయేసరికి మా పిన్ని అన్ని వంటలు చేసి అన్ని పెట్టి రెడీగా ఉంది. మా పిల్లల స్కూల్కే వచ్చి ట్యూషన్ అయిపోయాక నైట్కి మేము వెళ్ళినాం వాళ్ళ ఇంటికి. ఇక నా కొడుకు అయితే అస్సలు ఆగడు వాళ్ళ ఇంటికి పోతే, నా చిన్న కొడుకు. ఇక మా తమ్ముడు అంటే చాలా ఇష్టం అందరికీ, మా పిల్లలకు. వాడు బాగా చూసుకుంటాడు మా పిల్లలని. ఇక ఇంకేంటంటే ఇక మా పిన్ని వాళ్ళు, మా పెద్ద పిన్ని వాళ్ళు 2 కొడుకులు కూడా వచ్చిండ్రు. ఇక వాళ్ళు సిగ్గుపడుతున్నారు, అన్న రండి ఏం కాదు వీడియోకి రండి అని. ఇక కేక్ తీసుకొచ్చినాక ఇక వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ మా ఆయన వాళ్ళ మామయ్యతో ఫొటోస్ దిగుతూ అవి దిగుతున్నాడు. ఇక మా పిన్ని వాళ్ళని చూసి నా కొడుకులు చేసిన ప్లాన్ ఇదంతా. నా కొడుకులే ఏం కాదు ఉండని మమ్మీ, మన తాత వీడియోలలో వస్తారు కదా, మనం కూడా మన తాత బర్త్డే పెడదామని చెప్పి తీసుకుపోయి అందరినీ ఫోటోలు తీసుకుంటూ అన్నీ చేసుకుంటున్నారు. ఇక ఆడికి పోతే మేము చాలా ఎంజాయ్ చేస్తామండి. మీరు ఏమన్నా అనుకోండి, మా అమ్మోళ్ళ ఇంట్లో ఎంత ఫ్రీడమ్ ఉంటుందో నాకు మా పిన్ని వాళ్ళ ఇంట్లో అంత ఫ్రీడమ్ ఉంటుంది. మీరు నమ్మండి నమ్మకపోండి. ఇక మీకు నచ్చినట్టయితే నా లైక్, షేర్, సబ్స్క్రైబ్.